హాయ్ అండి, శివమోరా వైబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం. ఇవాళ ఇంకొక కొత్త వీడియోతో నేను రెడీగా ఉన్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది నాకు ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటది. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్న కొద్దీ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అన్న విషయం నాకు అర్థమవుతుంది, లేకపోతే నా ప్రయత్నం మీకు నచ్చుతుంది అన్న విషయం అన్న నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 43 ఏళ్లగా చెయ్యని తప్పుకి శిక్ష. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఆ వ్యక్తి చేయని ప్రయత్నం అంటూ లేదు. అతని ప్రయత్నంలో ప్రతిసారి అతనికి ఎదురు దెబ్బ తగిలినా మళ్ళీ మళ్ళీ అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి. చివరికి 43 ఏళ్ల తర్వాత అతని పోరాటానికి ఒక న్యాయం కలిగింది. అదేంటంటే ఇప్పుడు 43 ఏళ్ల జైలు జీవితం గడిపాక అతను నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చింది. తన పోరాటం గెలిచింది అని అనుకునే లోపే అతని కోసం కోర్టు బయట ఒక కొత్త సమస్య ఎదురు చూస్తూ ఉంది. అతను కూడా ఊహించుండడు అసలు అది ఎలాంటి సమస్య అంటే, ఇన్నేళ్లుగా చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఇప్పటికీ అతనికి న్యాయం దొరికింది అనుకుంటుంటే బయటకు వచ్చేసరికి తన స్వేచ్ఛ నిమిషాల్లో తీసేయబడింది. అసలు ఆ వ్యక్తికి ఎలా ఉంటది ఊహించుకుంటుంటేనే భయం వేస్తోంది. ఇదంతా నిజమేనా? ఈ కథ అసలు ఎవరిది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ సుబ్రహ్మణ్యం వేదంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే 1980లో పెన్సిల్వేనియాలో థామస్ కిన్సర్ అనే 19 ఏళ్ల యువకుడు కనపడకుండా పోయాడు. కొద్ది రోజులకి అతని మృతదేహం దొరికింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా అది అతని హై స్కూల్ క్లాస్మేట్ దగ్గరికి వచ్చి ఆగింది. అదే సుబ్బు వేదం. అప్పుడు సుబ్రహ్మణ్య వేదంకి 22 ఏళ్లు. అతడే థామస్ ని 0.25 క్యాలిబర్ పిస్తోల్ తో పేల్చాడు అని ఆరోపణలు. ఇప్పటి వరకు అతను ఏ తుపాకీతో కాల్చాడని చెప్తున్నారో ఇప్పటి వరకు ఆ తుపాకీని అసలు ఎవ్వరూ కనిపెట్టలేదు. పూర్తి ఆధారాలు ఏమి సబ్మిట్ చేయలేకపోయినా విట్నెస్ ఆధారంగా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగానే కోర్టు సుబ్రహ్మణ్య వేదమే దోషిగా తీర్పునిచ్చింది. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు. 1983లో ఒకసారి, 1988లో ఒకసారి, 2 సార్లు కూడా కోర్టు సుబ్రహ్మణ్య వేదమే నిందితుడిగా నిర్ధారించింది. అతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. అందరిలాగా సుబ్బు వేదం భయపడలేదు. తన జీవితం ఇంకింతే అనుకోలేదు. తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటం కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అలానే నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకోకుండా తను ఆ జైల్లో ఉంటూనే చదువుకోవటం మొదలుపెట్టాడు. తను మాత్రమే చదువుకోవటం కాకుండా అతనితో పాటు ఉంటున్న వాళ్ళని కూడా చదివించాడు. వాళ్ళకి చాలా ఆసరాగా ఉన్నాడు. అతను MBA డిగ్రీతో పాటు ఇంకా 2 డిగ్రీలు తీసుకున్నాడు. ఒక పక్కన చదువుకుంటూ ఒక పక్కన అతనితో పాటు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ అతని నిర్దోషిత్వ పోరాటాన్ని కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. 2022లో పెన్సిల్వేనియా ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు ద్వారా ఏళ్ల తరబడి ఎవరి ద్వారానో దాచిపెట్టబడిన ఆధారాలన్నీ బయటకొచ్చాయి. వాళ్ళు బయటపెట్టిన కీలక సాక్ష్యాలు ఏంటంటే FBI నివేదికలు, అలాగే కొన్ని వ్యక్తిగత నోట్స్. ఇవన్నీ ఒక ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది ప్రయోజనార్థం కోసం దాచినట్లు బయటపడింది. వీళ్ళు ఏ తుపాకీ వాడి సుబ్బు వేదం కాల్చాడు అని చెప్పబడుతున్నారో అక్కడ దొరికిన బుల్లెట్ కి, ఆ బుల్లెట్ సైజుకి ఈ తుపాకీకి అస్సలు సంబంధమే లేదు, మ్యాచే అవ్వట్లేదు అని ఆధారాలు బయటపడ్డాయి. అక్కడ రిపోర్ట్ లో రాసున్నవి, ఆ రిపోర్ట్ ని వాళ్ళు దాచిపెట్టారు. మనం ముందే చెప్పుకున్నాం, విట్నెస్ ఆధారంగానే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగానే శిక్ష వేశారు అని. ఇప్పుడు ఏం తెలిసిందంటే ఆ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమే లేదని వాళ్ళు పదే పదే ప్రతి హీరింగ్ కి వచ్చి అబద్ధం చెప్పారు అని కూడా తేలింది. ఈ ఆధారాలన్నీ పరిశీలించిన జడ్జి అది ఏదైతే ఉందో రిపోర్ట్ లో ఈ బుల్లెట్ కి ఆ తుపాకీకి సంబంధం లేదు అనే విషయము చాలా పెద్దదని, ఇన్ని రోజులు బయట పెట్టకపోవటం చాలా బాధాకరమని, ఇది ఎంతటి కీలకమైన ఆధారం అంటే కేసుని చూసే కోణం గాని అసలు కేసు తీర్పులోనే చాలా కీలకమైన ముఖ్యమైన ఆధారంగా న్యాయవాది భావించారు. 43 ఏళ్ల పోరాటం తర్వాత చివరికి సుబ్బు వేదం నిర్దోషిగా కోర్టు తీర్పునిచ్చింది. కథ అక్కడితో అయిపోలేదు. అక్టోబర్ 2, 2025లో అతనిపై ఉన్న అన్ని ఛార్జెస్ ని ఎత్తివేశారు. అక్టోబర్ 3, 2025 జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఐస్ అధికారులు, ఇమిగ్రేషన్, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతను అదుపులోకి తీసుకున్నారు. 1980లో అతనిపై ఒక చిన్న డ్రగ్ కేసు ఉందని, అతను అమెరికా పౌరసత్వం లేనందున డ్రగ్స్ కేసు సంబంధించిన డిపోర్టేషన్ ఆదేశం అతనికి వర్తిస్తుందని ఐస్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. ఆ డిపోర్టేషన్ ఆర్డర్ ఏంటంటే లెగసీ డిపోర్టేషన్ ఆర్డర్. 1980లో మొదలైన డిపోర్టేషన్ ఆర్డర్ అది. ఇప్పుడు దాని ప్రకారంగా
సుబ్బు వేదంని అదుపులోకి తీసుకున్నారు. అతని తరపున లాయర్స్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అతనికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ డిపోర్టేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి పునః పరిశీలించాలని కోరుకుంటున్నారు. ప్రజలు, హ్యూమన్ రైట్స్ సంస్థ కూడా ఈ విషయంలో సుబ్రహ్మణ్య వేదం తరపునే పోరాడుతున్నాయి. అమెరికా న్యాయ వ్యవస్థ ఒక వ్యక్తి జీవితంలో 43 ఏళ్ల పాటు బేస్ చేసి అతని చేయని తప్పుకి అతనికి శిక్ష వేసి ఇప్పుడేమో ప్రభుత్వము అతను కనీసం ఈ దేశంలో ఉండటానికి కూడా వీలు లేదంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం గాని ఆ న్యాయ వ్యవస్థ గాని అతని జీవితంలో అతను కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలుగుతాయా? 43 ఏళ్ల జీవితం, అతని కుటుంబం, అతనితో పాటు అతని కుటుంబం కూడా ఎన్ని అవమానాలు కష్టాలు భరించుంటారో అన్నీ దాటుకొని చివరికి నిర్దోషిగా బయటికి వచ్చాక స్వేచ్ఛ లేకుండా ఈ దేశం కూడా నీది కాదంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అది ఇంకొకసారి అన్యాయం చేసినట్టు కాదా? ఇక్కడ సుబ్రహ్మణ్య వేదం ఒక్కటే కాదండి, ఆ 19 ఏళ్ల థామస్ ఎవరైతే చచ్చిపోయాడో ఇప్పుడు అసలు అతను నిజంగా చంపింది ఎవరు? చంపని ఒక వ్యక్తికి 43 ఏళ్ల శిక్ష వేశారు. ఇప్పుడు అతను కాదు చంపిందని తేలింది. ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబం కూడా చాలా క్షోభ అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి అన్యాయం ఇంకెక్కడ ఎప్పుడు ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. సుబ్బు వేదం కథ విన్న తర్వాత మీకేమనిపించింది? మీరు ఇలాంటి అన్యాయం ఇంకెప్పుడు ఎక్కడ ఎవరికి జరగకూడదు అంటే న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? అది ఏ దేశం అయినా సరే ప్లీజ్ అండి కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సంతోషంగా ఉండండి, మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.